వచ్చినాయి మూవీ ఆఫర్స్ అంటే తర్వాత కొన్ని జనరల్ గా వచ్చినాయి. ఆ ముందు మూవీస్ చేశారు కానీ సీరియల్ స్టార్ట్ అయ్యాక అసలు మూవీస్ చేయలేదు బికాస్ ఆఫ్ దిస్ హెక్టిక్ షెడ్యూల్ అంతే. సో ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు, ఐ మీన్ చేశారు, ఇప్పుడు ప్రజెంట్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ బెంగళూరుని తీసుకొస్తున్నారు కన్నడ నుంచి. ఆల్మోస్ట్ ఎక్కడైనా ఏం చూసినా ఒక 80% మనకు వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే తెలుగు వాళ్ళు లేకపోతే మరి వాళ్ళు వీళ్ళకన్నా ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నారా, లేకపోతే ఏం క్వాలిటీస్ ఉన్నాయని అటు నుంచే తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు మనం హ్యాపీగా ఉన్నది చెప్పేస్తాం కానీ ఏమైనా కాంట్రవర్సీలోకి వెళ్తామా అని అనిపిస్తుంది కానీ బట్ దీంట్లో కాంట్రవర్సీ ఏం లేదు. అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ నాకైతే తెలుగు అమ్మాయిలు సీరియల్ చేస్తామనే వాళ్ళు ఎవరు నాకు దొరకలేదు. ఎస్, ఇప్పుడు మనం డిజిటల్ కూడా చేస్తున్నాం. ఫ్యూజన్ టీవీ చిల్లీస్ అని మన ఫ్యూజన్ టీవీ పేరు మీద డిజిటల్ కూడా మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. డిజిటల్ దానికి తెలుగు అమ్మాయిలు దొరుకుతున్నారు. అది కూడా కష్టపడితేనే. హీరోయిన్స్గా ఉన్న ఒక 10 మంది ఉన్నారనుకోండి, ఆ 10 మందిలో మనం చేస్తుంటాం హీరోయిన్స్గా. వీళ్ళు సీరియల్స్ వైపు లేరు. వీళ్ళు సీరియల్స్ వైపు అంటే సీరియల్ అంటే ఓ సీరియలా అనేవాళ్ళు ఉన్నారు తెలుగు అమ్మాయిలు. సీరియల్ చేయడానికి అందులో మనం సీరియల్ వాళ్ళు కంపల్సరీ బాగా అందం కోరుకుంటారు, అందంగా ఉండాలంటారు, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుండాలి. అంటే చూడగా అందంగా మారేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ఫస్ట్ అందంగా ఊహించుకుంటాం. ఓపెనింగ్ మన సీరియల్ కి ప్రాణం టాప్ హీరోయిన్. సో హీరోయిన్ అసలు అదొక తెలుగుదనం ఉట్టిపడే 16 అణాల ఉండాలంటే అలాంటి అమ్మాయి ఉంటే అసలు తెలుగు దాటి వెళ్ళరు. నాకైతే ఎక్కడి నుంచి ఏ ఫోర్స్ లేదు కన్నడ ఆర్టిస్టులను తీసుకోవాలని. ఎవరు లేదు. మనం గనక తెలుగు అమ్మాయిని ఇస్తే తెలుగు అమ్మాయి బాగుంటే తెలుగు అమ్మాయిని తీసుకుంటారు. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తానన్నా, నన్ను తీసుకున్నారు కదా, తెలుగే కదా. ఇప్పుడు నిన్ను తీసుకుంటున్నారు కదా, ఉన్నారు. ఇప్పుడు తెలుగు లేకనే మెయిన్ అంటే ఏ సీరియల్ చూసినా హీరోయిన్ ఆల్మోస్ట్ కన్నడ ఉంటుంది కదా, సో అందుకని అడుగుతున్నాను అనమాట. అంటే తీసుకోవడం రావట్లేదు అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, నా లిటిల్ ఎక్స్పీరియన్స్లో తెలుగు అమ్మాయి మనకు ఉండి కాదు కన్నడ హీరోయిన్ పెట్టాలని ఎవరన్నా అంటాం కానీ, లేకపోతే మనం కావాలని పెట్టుకోవటం కానీ. మీరు చేసిన సీరియల్స్ కూడా నేను ప్రొడ్యూస్ చేసిన సీరియల్స్ వాళ్ళు ఎతికారో లేదో నాకు తెలియదుగా. ఆ ప్రొడక్షన్ ఎతికిందో లేదు. నేనైతే మనం చాలా మందికి ఎవరైనా తెలుగు అమ్మాయిలు ఉన్నారా చూసుకున్నాం. కన్నడ వాళ్ళు కూడా ఎందుకంటే వై నాట్ తమిళ్, ఇప్పుడు తమిళ్ కూడా వెళ్తున్నారు, మలయాళం వెళ్ళారు, ముంబై నుంచి కూడా తీసుకొచ్చేస్తున్నాం కదా. ఎందుకు కన్నడ వాళ్ళందరూ అయిపోయారు, ఇంకా అయిపోయిందా మొత్తం అక్కడ ఉన్న హీరోస్ అందరూ వచ్చారు, ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు నేను బెంగళూరులో ఆడిషన్ చేశాను, వైదేహి పడినాను. నేను ఆడిషన్ చేసిన బాగుంటుంది అమ్మాయి కూడా. కన్నడ వాళ్ళు మోర్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళకి బెంగళూరు ఇస్ ద ప్లేస్ దే కెన్ స్పీక్ మెనీ లాంగ్వేజెస్. బెంగళూరులో ఉండేవాళ్ళు మన తెలుగు వాళ్ళు, ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు బెంగళూరులో ఉంటారు, అక్కడ తను ఉండే గేటెడ్ కమ్యూనిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు బెంగళూరులో. అందుకని బెంగళూరు వాళ్ళందరికీ కూడా తెలుగు మాక్సిమం వచ్చు. ఏ షాప్కి వెళ్ళినా తెలుగు కూడా మాట్లాడుతున్నారు, కష్టపడక్కలేదు ఇక్కడ. అందుకని వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా ఉంటుంది, తొందరగా నేర్చేసుకుంటారు. తీసుకొచ్చి మనం నేర్పించాల్సిన పని ఉండదు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు నేను హీరోయిన్గా నాకు హీరోయిన్ లక్షణాలు ఉన్నాయి, నాకు కానీ ఆఫర్ రావట్లేదు అనేవాళ్ళు ఎవరైనా చూపించండి కాస్త. మీరు తీసుకుంటారు ఉంటే డెఫినెట్. నేను కదా ఎవరైనా తీసుకుంటారు, ఎందుకంటే ఈజీ కదా. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు ఫ్లైట్లు వేసి అవును ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి మీకు గొడవ లేదు కదా. తెలుగు మాట్లాడుతుంది, సెకండ్ టేక్, థర్డ్ టేక్, ఫోర్త్, ఫస్ట్ లో టేక్స్ తీసుకుంటారు. తెలుగు అమ్మాయి ఆ గొడవ లేదు కదా, టైం కూడా మిగులుతుంది కదా. టైం ఈజ్ మోర్ కన్సర్న్. అవును. సో అయితే అంతే తప్ప సెపరేట్ అంటే చెయ్యనని వేలు అంటాం తప్ప మనం జనరలైజ్ చేసి అందరి తరపున మాట్లాడలేదు. మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ లో తెలుగు అమ్మాయి ఉంటే కాదు అనుకో కన్నడకి ఎప్పుడు వెళ్ళలేదు అసలు. ఇప్పుడు వాళ్ళే తెలుగు అమ్మాయిలు అన్నట్టుగా అయిపోయారు. ఇప్పుడు ప్రెజెంట్ చూడగా మనం ఓన్ చేసేసుకుంటాం. అట్లా కూడా కాదు, ఇక్కడ అందరూ ఎప్పుడు రోజు వాళ్ళు కొంతమంది అసలు ఇక్కడే ఉండిపోతున్నారు, వెళ్ళట్లేదు. చేత్రాతో నేను జమ చేశాను, తన తర్వాత నా ప్రొడక్షన్ లో అత్తారింటి కచేరీలు చేసింది, ఇప్పటికీ ఇక్కడ చేస్తుంది. అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉండవు, తెలుగు అమ్మాయి అనుకుంటారు. 1-2 ఆర్టిస్టులతో ప్రాబ్లమ్స్ ఎవరితో అయినా వచ్చే, మీకు వచ్చింది ఎవరితో అయినా వచ్చాయి. ఇప్పుడు సపోజ్ నువ్వేదో నాకేదో పర్సనల్ గా నేను అక్కడికి వెళ్ళాలి, నేను డేట్ ఇవ్వలేదు కదా, ఆ రోజు కుదరదంట, అవి వాళ్ళతో కూడా ఉంటాయి. జనరల్ థింగ్స్ ఏం లేవు. వాళ్ళు ఇంకా మోర్ ఆఫ్ వాళ్ళు నాకు తెలిసి చాలా వేరే సిటీ అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నారనిపిస్తుంది. అంటే వాళ్ళు వచ్చిన 15 days ఇక్కడే ఉండిపోతారు, ఇంకెక్కడికే వెళ్ళరు, మనకి షూట్ తప్ప వేరే పని ఉండదు కాబట్టి. సో మోర్ కంఫర్టబుల్ దెన్ దీస్ పీపుల్. ఇక్కడ అలా కంపేర్ చేయట్లేదు, ఇక్కడ లేరు మనకి
అంటే చేసేవాళ్ళు ఏమంటలేదు, నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, ఎక్కడ వాళ్ళమే, మనం ఏం ప్రాబ్లమ్స్ పెట్టాం, ఇది ఒకటే చేస్తాం మనకి. మన అలానే మన తెలుగు హీరోయిన్స్ కూడా కొంతమంది ఉన్నారు ఫుల్ గా, సీనియర్స్ అయితే అందరూ మనోళ్ళే కదా. సీనియర్స్ అదే అంట ఇప్పుడు ప్రెసెంట్ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, బాగున్నారు అందరూ. ఇప్పుడు ఏంటో మరి సీరియల్స్ కి ఆ తెలుగు అమ్మాయిలు అసలు అంటే ఏ సీరియల్ పెట్టినా కన్నడ అమ్మాయిలు ఇట్లా కాంటాక్ట్ చేయటం, లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో అడుగుతుంటారు అట్లా అడగటం, లేకపోతే ఆఫీసులకు రావడం జరగాలి. అసలు రావట్లేదు మీకు. కొన్ని కోఆర్డినేటర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బుక్లో ఉంటారు, వాళ్ళు కూడా హీరోయిన్ కి మెటీరియల్ ఎవరు లేరు పనికొచ్చేలాగా అలా లేరు. సో అంతే రీజన్. సో నథింగ్ స్పెషల్. నేను వైదేహి పండుగ తీసుకున్నామ్మా, అమ్మాయికి అదే ఫస్ట్ సీరియల్. అవును, ఓకే బాగా. కానీ మినిమం యాక్టింగ్ ఫేమ్ కూడా బాగానే వచ్చింది అమ్మాయికి, చేయగలిగింది. అలా లేరు తెలుగులో అలా లేరంట. దానివల్ల తప్ప మనం ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకు జరిగింది. ఈ 10 years లో మీరు ఆల్మోస్ట్ ఎన్ని సీరియల్ చేసి ఉంటారు? 8, 9, 10. శ్రీమతి కళ్యాణ్ ఒకటి చేసాం. ఓకే. తర్వాత కలియుగ రామాయణం అని జెమినీకి మన ఉప్పలపాటి నారాయణరావు గారు ఉన్నారు కదా డైరెక్టర్, ఆయన బాలాజీ టెలిఫిల్మ్స్ చూసుకునేవాళ్ళు. ఆయన సీరియల్ ఒకటి అది చిన్న కొంచెం రోజులు రన్ అయింది. దాంట్లో నిరుపం వీళ్ళందరూ వాళ్ళు కొంచెం నేను లేట్గా ఎంటర్ అయ్యాను. క్యారెక్టర్ హనుమంతుడి క్యారెక్టర్, వాళ్ళదేమో రాముడు లక్ష్మణుడు క్యారెక్టర్ అట్లా. అలా కలియుగ రామాయణం కదా, మైథాలజీ ఇంటర్నల్ గా మైథాలజీ ఉంటుంది, అందులో మీ సోషలైజ్ చేసి మీరు హనుమంతుడు క్యారెక్టర్ డైనమిక్ గానే ఉండేది క్యారెక్టర్. తొందరగానే కంప్లీట్ అయిపోయింది. ఆ దాంట్లో నాకు ఇదేంటి కాప్ రోల్ పోలీసు, ఆ గెటప్ చూసి అంతఃపురం సీరియల్లో జనరేషన్ చేంజ్ అప్పుడు ఒక ఇద్దరు కొడుకులు రాజావారి క్యారెక్టర్ కి, ఆ ఇద్దరు కొడుకుల్లో శ్రీచరణ్ కానీ రాజావారి, ఆ ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు కాపు అనమాట. ఈడెవడో బాగున్నాడు అని చెప్పేసి పిలిపించారు. మూడోది కాపు గంటి రఘు గారు డైరెక్టర్, ప్రసాద్ గారు ఏమో అప్పుడు చూసుకునేవారు ఇన్ హౌస్. సో వాళ్ళు పిలిపించారు. అది అంతఃపురం, భార్యామణి సైమల్టేనియస్. ఆ రెండు చేస్తున్నప్పుడు చాలా రోజులు రన్ అయ్యాక ప్రభాకర్ గారు జాబిలమ్మ నువ్వు బాగుంటావు, ఆ రోల్కి చాలా బాగుంటుంది అని ఆయన ఫోన్ చేశారు. ఆ రెండు చేస్తున్నప్పుడు జాబిలమ్మ కమిట్ అయ్యాను. జాబిలమ్మ రోలు నాకు బాగా నచ్చిన రోలు. తక్కువ రోజులు, అది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు ఇక్కడ. అక్కడ పెద్ద హిట్ దైవమగళని. ఇప్పుడు మన ఫార్ములా లాగా ఉండదు హీరో క్యారెక్టర్, హీరో కూడా ఒక క్యారెక్టర్. ఓకే, మొత్తం అన్ని క్యారెక్టర్లతో పాటు జర్నీ చేసి అంటే హీరోలో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటుంది, కానీ ఆడు హీరో అంటే సకల గుణాభిరాముడు అలా ఒక పర్టికులర్ క్యారెక్టర్ ఇట్లానే ఉంటుంది. వాడు టెంపర్ ఉంటుంది, ఆ టెంపర్లో వాడు ఈ తప్పకన ఒక మాట నేస్తాడు, వదిన బయటికి వెళ్తే మంచోడుగా ఉంటాడు. ఇప్పుడు సరే అప్పటికి ఏది ఇన్స్టింక్ట్గా అనిపిస్తే అది చేస్తుంటాడు. ఓకే, మంచి రైటింగ్ అది. అక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళని ఆ రైటర్ని తర్వాత ప్రొడక్షన్ కూడా ఇచ్చారు వాళ్ళకి. తర్వాత దేవత చేశారే, దేవత రైటరే ఈ దైవమగళకి ప్రొడ్యూసర్ రైటర్ అక్కడ తమిళ్లో. రీమేక్ ప్రభాకర్ గారు చేశారు. దాన్ని చేశాను. అది చేస్తున్నప్పుడు ఆ జాబిలమ్మ ఉండి ఈ రెండు అయిపోయినాయి. అది అంతఃపురం భార్య. అప్పుడు జాబిలమ్మ చేస్తున్నప్పుడు అష్టాచమ్మ అండ్ అమెరికా అమ్మాయి, మళ్ళీ ఈ మూడుగా కొన్ని రోజులు చేశాను. ఇప్పుడు జాబిలమ్మ అయిపోయింది, ఇంక ఈ రెండు చేశాను. ఈ రెండు తర్వాత మానేశాను. ఇప్పుడు వచ్చింది మళ్ళీ రీఎంట్రీతో ఎన్ని ఇది ఒకటే ఇప్పుడే ఈ 5 years తర్వాత. సో ఆల్మోస్ట్ 10 సీరియల్స్ వరకు ఉంది దగ్గర. సో అమాంగ్ ఆల్ ది సీరియల్స్ విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ అంటే జాబిలమ్మ అన్నారు. క్యారెక్టర్ పాపులారిటీ అంటే స్టాండర్డ్ అయితే అంతఃపురం భార్యామణి, అంతఃపురం స్టాండర్డ్, భార్యామణి ఆ రెండు స్టాండ్ అయ్యాను నేను. తర్వాత పాపులారిటీ అష్టాచమ్మ అండ్ అమెరికా అమ్మాయి వచ్చింది. సో మీ ఫేవరెట్ హీరోయిన్ అమాంగ్ ఆల్ దిస్ 10 అంటే బెస్ట్ సపోర్టివ్ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, మనతో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కొంతమందితో. సో అట్లా మీకు ఫేవరెట్ అనిపించిన ఒక్క అలా ఏం అందరూ నాకైతే అందరూ లోపల ఏమో తిట్టుకున్నారో కానీ నాతో అందరూ బాగున్నారు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు అందరూ. నాకు భేదాభిప్రాయాలు లేవు బ్రదర్. సో అందరూ కాంట్రవర్సీ ఇట్లా ఏం లేదు, మీరు చాలా నార్మల్ గా వచ్చారు. మోర్ ఆఫ్ అందరిలో కల్లా మిగతా వాళ్ళతో అసోసియేషన్ చైత్రతో ఉంది. ఎందుకంటే చైత్ర నాతో పాటు యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత నేను ప్రొడ్యూస్ చేసిన దాంట్లో తను హీరోయిన్ గా చేసింది. మిగతా వాళ్ళతో కన్నా అసోసియేషన్ తింటూ ఉంది అంతే. అత్తారింట్లో అక్క చెల్లెలు ఆకర్షణ చేసింది. సో ఐ మీన్ అంటే అసోసియేషన్ వైజ్ అయితే చైత్ర. సో ఆల్మోస్ట్ 14 years బ్యాక్, ఇప్పుడు ఐ మీన్ 15 years చేస్తున్నారు. సో అప్పటికి ఇప్పటికి జనరేషన్ మారిపోయింది. సో అప్పుడు ఆర్టిస్టులకి ఇప్పుడు ఆర్టిస్టులకు ఉన్నది డిఫరెన్స్ చాలా మారింది. సో ఇప్పుడున్న ఆర్టిస్టులకి అప్పుడున్నంత డెడికేషన్ లేదు అని ఇలా కొన్ని వస్తున్నాయి. అది మీరు ఒప్పుకుంటారా? అట్లా ఏం లేదా? అలా లేదండి.
డెడికేషన్ కొన్ని విషయాల్లో మనకన్నా ముందు సీరియల్స్ చేసిన వాళ్ళు మనతో పాటు వర్క్ చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేసేవాళ్ళు చెప్తారు. వాళ్ళు వచ్చేవాళ్ళు చక్కగా, అవసరమైతే ఎవరింటి నుంచి వాళ్ళు వండుకొని తీసుకొచ్చేవాళ్ళు, అక్కడ కూడా కొన్ని తెప్పించుకునేవాళ్ళు, ప్రశాంతంగా కూర్చొని తినేవాళ్ళు. అది ఎందుకంటే వీక్లీ వన్స్ ట్వైస్ ఎపిసోడ్స్, ఇప్పుడు 26 ఎపిసోడ్స్ వచ్చినట్టు మనం టెలికాస్ట్ చేయాలి. సో లిమిటెడ్ బడ్జెట్స్ రావటం, నేను అంతఃపురం భార్యామణిలో నేను ప్రాంప్టింగ్ తీసుకోలేదు, డైలాగ్ సీన్ పేపర్ ఇచ్చేవాళ్ళు, నేర్చుకునేవాడిని. అప్పుడు కుదిరేది, కొంచెం వర్కింగ్ డేస్ కూడా ఎక్కువ లిబరల్ గా ఉండేది, ఈటీవీ ఇనోస్ కాబట్టి. ఓకే, ఆ తర్వాత మర్చిపోయి నేను మధ్యలో చంద్రముఖి సీరియల్ దాంట్లో ఒక రోల్ చేశాను, దేవా అని. కొన్ని రోజులు, వెరీ తక్కువ రోజులు, చాలా మంచి క్యారెక్టర్ అది, ఏట సత్యనారాయణ గారు. వచ్చినప్పుడు అసలు ఇంకా టైం లేదు, ఇలా కూడా ఇంత ఫాస్ట్గా తీస్తారా అనిపించింది. ఆ సీరియల్ ఫస్ట్ చూసా, అంత ఫాస్ట్గా 26 ఎపిసోడ్. అప్పుడు 26 ఎపిసోడ్స్. కొంచెం ఈటీవీలో కొంచెం లిబర్టీ ఉండేది, మీరు ఆ టైం ఉండేది. సీన్ పేపర్ ముందు వచ్చేది, చదువుకునేవాడిని, ప్రాంప్టింగ్ లేకుండా చేయగలిగేవాడు. ఇప్పుడు ఫాస్ట్ అయిపోయింది, ఇప్పుడు చాలా ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు తప్పుడే మన షార్ట్కి వెళ్ళే వరకే సీన్ పేపర్ వస్తుంది. నెక్స్ట్ జాబిలంలో అయితే నెక్స్ట్ డైలాగ్ ఏముంటుందో కూడా తెలియదు. ముందు డైలాగ్ చెప్పేటప్పుడు ప్రాంప్టింగ్ చెప్తా ఉండేవాళ్ళు. ఫస్ట్ అంటే ముందు అసలు నెక్స్ట్ సెంటెన్స్ ఏం వస్తుందో తెలియదు. బట్ ఎట్లా మేనేజ్ చేసేవారు? ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కానీ అంతే, ఇప్పుడు జరిగేది అదే కదా, ఇంకా ఎలాంటి ఉందిలే, అందరూ అంత అంటే లిమిటెడ్ బడ్జెట్స్తో తక్కువ డేస్తో షూటింగ్ చేయటం అనే కాన్సెప్ట్ వచ్చాక డెడికేషన్ ఏంటయ్యా అంటే, ఇంత దీనేమంటారు, ఒక రౌండ్ ఉంటుంది గేమ్స్లో, ఇంటర్వ్యూస్లో అడుగుతుంటారు కదా, ర్యాపిడ్ ఫైర్ లాగా షూటింగ్ జరిగేటప్పుడు చేస్తున్నామంటే డెడికేషన్ ఉంటేనే చేస్తారంటారు. అది చేయరు. ఆ ఫైనల్ గా అరుచుకున్నారా, ఇవన్నీ చాలా నథింగ్. షూట్ అయిపోయిందా లేదా చేసే వర్క్ ముందు సీరియల్ సంబంధించి ఛానల్ నుంచి కింద సెట్ వాళ్ళ వరకు అందరూ కూడా సో క్యాపబుల్. ఇంత తక్కువ డబ్బులతోటి ఇంత క్వాలిటీ అవుట్పుట్ 26 ఎపిసోడ్ రాసేవాళ్ళు, స్క్రీన్ పే చేసేవాళ్ళు చేస్తున్నారంటే అసలు వాళ్ళ కష్టం. అందుకంటాను, ఎంతో పాపం చేసుకుంటే తప్ప సీరియల్ ఇండస్ట్రీకి సంబంధించి వర్క్ చేయరండి. అంత వర్క్ ఉంటుంది, అంత హెక్టిక్ వర్క్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, మళ్ళీ ప్రొడ్యూసర్స్కి ఎక్స్ట్రా రేటింగ్స్ టెన్షన్ ఉంటుంది. సో అందరూ డెడికేటెడ్ అయితేనే ఇది సాధ్యం అవుతుంది. సో అట్లా డెడికేషన్ దగ్గర ఎలా ఏం లేదు, 1-6 ఇన్సిడెంట్స్ డెడికేటెడ్ అయితేనే. 26 ఎపిసోడ్లు నువ్వు ఎవ్రీ డే నీకు టెలికాస్ట్ అవుతుందంటే టీమ్ వర్క్. ఇక్కడ వీళ్ళందరూ డెడికేటెడ్ గా ఉంటేనే అవుద్ది. ఓకే, టీమ్ వర్క్ వల్లే తప్ప పర్టికులర్గా ఏం లేదు. సో ఫైనల్ గా ప్రెసెంట్ జనరేషన్ ఉన్న ఆర్టిస్టులకి మీరు ఇవ్వదలుచుకున్న సీనియర్స్ 15 సంవత్సరాలు అంటే మాటలు 5-6 రంగాల్లో మీరు ఎదగదీసొచ్చి మరి పెద్ద మీరు అనుకోవట్లేదు, బస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, మన సీనియర్స్ చేశారంటే మనకు ఎక్స్పీరియన్స్. అట్లా మీ నుంచి జనరల్గా ఏం చెప్పాలనుకునేది అంతే. అసలు చాలా చాలా షార్ప్ జనరేషన్. ముందు జనరేషన్ వాడు సెకండ్ జనరేషన్ వాడికి సలహాలు ఇచ్చే స్టేజ్లో ఇప్పుడైతే ఎవరు లేరు. మా అమ్మాయికి కూడా నేను సలహా ఇవ్వలేను. ఓకే, వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళు మనకి ఏదైనా చెబుతున్నారు. మనం అప్డేట్ అవ్వాలంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో ఎంత ఫ్రెండ్షిప్ ఉంటే మనం అంత అప్డేట్ అవుతాం. ఇది ఫస్ట్ నేర్చుకోవాల్సిన సీనియర్స్ అన్నోళ్ళు ఏ రంగంలో అయినా మనం అప్డేట్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చే వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంచుకోవాలి. ఏళ్ళ అవసరం, వాడు అవసరం కాదు మందే అవసరం. వాడు ఫీల్ అయితే నీ అవసరం ఏదన్నా ఉందని వాడు నేర్చుకుంటాడు చూసి, అంతేగాని వాళ్ళే అప్డేట్ అయిపోయి ఉన్నారు. మనమే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, మనం అప్డేట్ అవుతాం. సో అది ఇండస్ట్రీ వైజ్ కూడా ఎవ్రీ 5-10 ఇయర్స్ కి ఐక్యూ లెవెల్స్ మారుతుంటాయి, చాలా షార్ప్ అయిపోతారు. సో వాళ్ళు ఎంత ఫాస్ట్, ఇప్పుడు సెల్ ఫోన్ ఎట్లా వాడుతున్నారు, మనకన్నా చాలా ఫాస్ట్ గా వాడతారు. మనకు సెల్ ఫోన్ తక్కువ, వెంటనే టెక్నాలజీ పెరగడం వల్ల అంత బ్రెయిన్స్ ఐక్యూ లెవెల్స్ పెరిగిపోయింది. సో కాబట్టి కొత్తగా వచ్చేవాళ్ళు ఆడు డెడికేటెడ్ గా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే ఆడు ఎలాగూ వినడం. మనం విన్నావా? పేరెంట్స్ ఆడు ఎవరికైనా సరే బొట్టినేలు రాయికి పొడుచుకుంటే నొప్పి వస్తుంది కదా, ఈసారి జాగ్రత్తగా నడుద్దాం అనుకుంటాడు. అంతే తప్ప మనం చెప్తే విండు. మనం అని కాదు, మనం పెద్దోళ్ళు చెప్పడం వల్ల కాదు. అది ఎవరికైనా ఎక్స్పీరియన్స్. కాస్త కొంతమంది ఉంటారు కొంచెం ముందు వెనక ఆలోచించి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసుకొని ఇలా చేయకూడదు అనుకునేవాడు ఎలాగూ ఉంటాడు. ఆడికి ఎలాగూ నేర్పాల్సిన పని లేదు. అలా లేనోడు ఉంటాడు, వాడికి మనం ఆడికి బొట్టినేలు తగిలితేనే తెలిసి. సో అంతే మనం ఇవ్వాల్సినంత ఏం లేదు, ఇప్పుడు మనం నేర్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా చెప్పారు. మీ గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళకి, అంటే మీకు చెప్పాలని లేకపోయినా తెలుసుకోవాలని ఉన్న వాళ్ళకి
ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఈ డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి అందరికీ తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా మాట్లాడారు, చాలా విషయాలు తెలిసినాయి. నాకైతే ఒక ఆధ్యాత్మిక వ్యక్తితో మాట్లాడినట్టుంది, అసలు కాదు మాట్లాడలేదు కానీ నాకు చెప్తుంటే నాకు అట్లా వెళ్ళేది అనమాట. అది కాదు ఇది కాదు నేను పట్టించుకొని ఫ్లోలో వెళ్ళిపోతాను, వచ్చేది వస్తుంది వెళ్ళేది వెళ్తే. సో కృష్ణ అంతే అంటాడు కానీ ముందు ఇప్పుడు కృష్ణ నన్ను ఇక్కడికి ఇంటర్వ్యూకి ఫస్ట్ ఇంటర్వ్యూకి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ డ్రీమ్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంటర్వ్యూ ఐ డ్రీమ్ ఇస్ సో పాపులర్. సో చాలా మంది నన్ను మధ్యలో కొంతమంది లేడీ యాంకర్స్ అందరూ కాల్ చేశారు కానీ సంభవ్ ఈ మధ్య సర్లే వెళ్దాం ఏముంది అనిపించింది కానీ జరగలేదు, అనుకోకుండా ఇక్కడ జరిగింది. సో హ్యాపీ. కృష్ణ కూడా నాకు తెలుసు ఆల్రెడీ ఆర్టిస్ట్గా కోలిక్ కాబట్టి. నువ్వు శుభస్య శీఘ్రంలో ఫస్ట్ రోజు చేసావు, ఎక్సలెంట్ పర్ఫార్మర్ అని నాకు ఎడిటింగ్లో ఆ రోజే అనుకున్నాం. చాలా బాగా చేస్తాడు కృష్ణ కూడా. సో వండర్ఫుల్. తను నేను నా తర్వాత సేమ్ ఛానల్లో యాంకరింగ్ కూడా చేశాడు, అది ఈ రోజు తెలిసింది. జూనియర్ ఆయనకి సీనియర్ ఆయన అండ్ యాక్టింగ్ లో కూడా సేమ్ ఆయన మా సీనియర్ మా జూనియర్. సో ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఐ డ్రీమ్ ప్రేక్షకులకి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వచ్చి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ దట్స్ ఆల్ గైస్. ఈ గెస్ట్ తో ఇలా ముగించేసాం. అండ్ నెక్స్ట్ గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ, బై బై, సైనింగ్ ఆఫ్ క్రిష్.